ప్రియులరా, దేవుని ఆలోచనలు మానవుడు అర్థం చేసుకోవాలా? మానవుని ఆలోచనలు దేవుడు అర్థం చేసుకోవాలా? ఎవరెవరిని అర్థం చేసుకోవాలి? దేవుని ఆలోచనలే మానవుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ముందా మానవుడు ముందా? దేవుడే ముందు. దేవుడే ముందు కనుక దేవుని ఆలోచనలనే మానవుడు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి తప్ప మానవుని ఆలోచనలను దేవుడికి అర్థం చేయించేద్దామని అనుకోకూడదు. అలాగే సందర్భానుసారంగా బైబిల్ చదివేటప్పుడు ఈ ఐడియాలజీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చాలామందికి. ఐడియాలజీ ప్రాబ్లమ్స్ అంటారు వీటిని. అంటే ఒక ఐడియాలజీ కట్టుబడిపోతారు, ఇదే అందరి మీద రుద్దాలనుకుంటారు. అందరూ దాన్ని రుద్దుకోలేనప్పుడు వివాదం ఏర్పడుతుంది. అందరూ రుద్దుకోవాల్సిందే ఖచ్చితంగా అన్న భావన కలిగినప్పుడు వివాదం ఏర్పడుతుంది. దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పాడు అంటే ఆ చెప్పబడిన విషయానికి ఏదో రీజన్ ఉంటుంది. కొన్ని రీజన్స్ ఏమో తాత్కాలికంగా ఉంటాయి, కొన్ని రీజన్స్ ఏమో శాశ్వతంగా ఉంటాయి. అంటే దేవుడు తాత్కాలికమైన విషయాలు కొన్ని చెప్తుంటాడు, శాశ్వతమైన విషయాలు కొన్ని చెప్తుంటాడు. కొన్ని తాత్కాలికంగా మాత్రమే కొందరు మాత్రమే పాటిస్తే సరిపోతుంది, కొన్ని మాత్రం శాశ్వత కాలం పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చాయి. ఒకనొక సందర్భంలో కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పాల్సి వచ్చింది, తర్వాత దాన్ని మార్చాల్సి వచ్చింది. మార్చినా కూడా మేము మార్చుకోమని కొంతమంది కూర్చున్నారు. వాళ్ళతో ఐడియాలజీ ప్రాబ్లమ్స్ వచ్చాయి అపోస్తలులకి. అపోస్తలు ఇప్పుడు ఏమంటున్నారంటే, అరే కంటికి కన్ను పంటికి పన్ను ఇంకే కాలంలో ఉన్నారా అని అపోస్తలు అడుగుతున్నారు. వాళ్ళు అంటున్నారు, కాలం ఏంటి? దేవుడి మాట కాలం ఉంటుందా? దేవుడి మాటకి ఏమైనా పద్ధతి ఉంటుందా? దేవుడి మాట అంటే మాట, ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు కనుక ఇప్పుడు కూడా కంటికి కన్ను పంటికి పన్ను అని వాళ్ళు అంటున్నారు. ఈ విధంగా అపోస్తలులకి యూదులకి మధ్యలో క్లాషెస్ వచ్చాయి. దాని మీద యూదులకి పగ పెరిగింది. పగ పెరగడం వల్ల కంటికి కన్ను పంటికి పన్ను అన్నవాడు లేపేయడానికి ట్రై చేస్తాడు. వాడికి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి వాడికి లేపేయడం ఇష్టం. ఇంకా ఎవరి పేరట లేపేయచ్చు? దేవుడి పేరట లేపేయచ్చు. అందుకని క్రైస్తవుల్ని చంపడం మొదలుపెట్టారు. యూదులు కూడా క్రైస్తవుల్ని చంపడానికి ప్రారంభ శతాబ్దంలో వెనకాడలేదు. ఏమండి, ఆ తర్వాత మరి క్రైస్తవుల పరిస్థితి ఏమైపోయిందంటే, అరే నాన్న మనం ఆ పరిస్థితుల్లో లేమైనా చంపుకుంటే ఏమొస్తుంది? మనందరం కలిసిమెలిసి బతకాలి, హాయిగా బతకాలి, ఆనందంగా బతకాలి, చంపుకోవడాలు ఏంటి, నరుక్కోవడాలు ఏందని క్రైస్తవులేమో దానికి వ్యతిరేకంగా చంపబడ్డానికి ఇష్టపడ్డారు. చంపడానికి ఇష్టపడలా, దేనికి ఇష్టపడ్డారు? చంపబడ్డానికి ఇష్టపడ్డారు. సో ఈ ఐడియాలజీ ప్రాబ్లమ్స్తో ఈరోజు క్రైస్తవ్యం కొట్టుకు చచ్చిపోతుంది. వాళ్ళని చూస్తే బాధ వేస్తుంది. అలాంటి వాళ్ళు నన్ను కూడా వ్యతిరేకిస్తుంటారు. నేను కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తుంటాను. అవసరం ఇదంతా ఈ పెంట చేసుకోవడం అవసరం? కలిసిమెలిసి ఉండండి, ప్రేమగా ఉండండి, సత్యం తెలుసుకోండి. ఈరోజు ఉన్నాం, రేపు పోతాం. మన ముందటి తరాలు ఎంతోమంది చచ్చిపోయారు, మనం కూడా రేపు మాపు ఏమవుతాం? చచ్చిపోతాం. ఓవరాల్గా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మనసులో స్థానం సంపాదించుకోవాలి, ఆయన మనసు ఎరగాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. నీ పొరుగువాడు అనగానే మళ్ళీ అందులో క్రైస్తవుడు మాత్రమే అంటే పొరపాటు. అందులోకి హిందూ వస్తాడు, ముస్లిం వస్తాడు, జైనుడు వస్తాడు, బౌద్ధుడు వస్తాడు, నాస్తికుడు వస్తాడు, ఇతర దేశస్తులు వస్తారు, చివరికి పాకిస్తాన్ వాళ్ళు కూడా వస్తారు. అందరినీ కూడా ఆత్మీయంగా ప్రేమించాలి. దానికి కూడా ఒక హద్దులు, సరిహద్దులు, పద్ధతులు, విధులు, విధానాలు ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి, తీర్చుకోవాలి, అలంకరించుకోవాలి, అందంగా నడవాలి. ఇంత ఉంది కదా విషయం. ఇందులో ఈ మహాసముద్రంలో కొన్ని పాయింట్స్ తీసి ప్రసంగాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మూఢనమ్మకాలు పెరిగిపోయాయి క్రిస్టియన్ సొసైటీలో. ఈ మూఢనమ్మకాలన్నింటినీ మెల్లిమెల్లిగా కత్తిరించుకుంటూ రావాలి. యేసుప్రభు వారికి కూడా ఈ బాధ్యత ఉంది. శాస్త్రుల పరిచయాలతో పెద్ద యుద్ధమే చేశారు ఆయన. ఎన్ని మూఢనమ్మకాలు, ఎన్ని అంధవిశ్వాసాలు, ఇదంతా ఐడియాలజీ ప్రాబ్లం. యేసుప్రభు వారు చెబుతున్న సంగతులు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను మీతో చెప్పినవి మీరు సహించలేరు అన్నాడు శిష్యులతో. గ్రహించలేరు అనలేదు, ఏమన్నాడు? సహించలేకపోతున్నారా నాయన అంటే మీకు ఏమడవయి, మీకు రుచించవు, ఇప్పుడు అర్థం కావే, నేను చెప్పినా కూడా మీకు ఏదో వ్యతిరేకంగా అనిపిస్తాయి అన్నట్టు అన్నమాట. సరే, ఇలాంటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో గౌరవం ఎవరికి ఉంది అంటే 2 జెండర్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో స్త్రీలు, పురుషులు. ఈ ఇద్దరిని తయారు చేసింది ఎవరు చెప్పండి? అంతేనా? ఆలోచన ఎవరిది? దేవుడిది. నాది నీది కాదుగా. నాది నీది కాదు. ఆలోచన ఎవరిది? దేవుడిది. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి చిత్తం వలన జన్మిస్తారు ఇక్కడ? దేవుని చిత్తం వల్ల. అందుకే నేను చాలామందికి చెప్తుంటాను, వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నయ్య బాబు పుట్టాలని ప్రార్థన చేయండి అంటారు. నిజం. ఏం పుట్టాలట? బాబు పుట్టాలట. పుట్టించేద్దామమ్మా, ఫోన్ చేస్తాను ఇప్పుడే డాడీకి. ఫోన్ చేసామా, డాడీ ఈ అమ్మాయికి బాబునిచ్చే డాడీ అంటే ఇచ్చేస్తారేటి? అయినా అది తప్ప కదా? బాబు పుట్టాలి, పాప పుట్టాలి. నువ్వెవరు అసలు? పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి అంటే ఒక అర్థం ఉంది, మంచి పద్ధతి అది. బాబే పుట్టాలి, పాపే పుట్టాలి అనడం తప్ప కాదా? తప్పే. కానీ మన వాళ్ళకి జబ్బు ఉందా లేదా? ఉంది. మళ్ళీ అంటారు కదా వీళ్ళు పనికిమాలిన విషయాలు. మా ఇంట్లోనండి 3 తరాల నుంచి అందరూ ఆడపిల్లలేనండి. ఇప్పుడు కొడుకు వచ్చి కొరి పెడతాడా నీకు? ఇప్పుడు 3 తరాల నుంచి ఆడపిల్లలు అయితే ఎవరు వాళ్ళు పుట్టారు వాళ్ళు? అది ఆయన ఇష్టం. 3 తరాల నుంచి కాకపోతే 30 తరాల నుంచి ఆడపిల్లలే పుడతారు.
అది ఆయన ఇష్టం, మనం ఎవరు కాదనడానికి. అవునా? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తినలేక ఏడ్చారంట. అలాగే అసలు పిల్లలే లేరు మహాప్రభు, మాకు పిల్లలు కావాలని ఏడుస్తున్న గొడ్రాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకేమో ఇంకా పిల్లలు దక్కలేదు. వీళ్ళు సడన్గా వచ్చి ఏమంటారు, మాకు బాబు కావాలి, పాప కావాలి. అన్నకి ఇవ్వలేదా? అన్నకి ఇచ్చింది, ఇంట్లో పెట్టుకోలే, అన్న కూడా ఇచ్చేసింది, మనం ఇచ్చేస్తా పెట్టి ఇచ్చేస్తావా? అబ్బాయి మనం ఏమో అక్కడ మాత్రం అన్నను వాడుకుంటాం. అన్నకి ఇవ్వలేదా? ఇచ్చాడు అన్నకి. ఏం చేసింది అన్న? పాలు విడవగానే సమూయేలుని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో వదిలేసింది. నువ్వు వదిలేస్తావటగా? నువ్వు వదిలేస్తావు అలాగా? ఏది ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, మీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపో, మేము పెంచుతాం దేవుని కోసం, ఇక్కడ పరిచర్య చేయిస్తాం, పనిలో పెడతాం, ఏమైనా పర్లేదురా, నువ్వు ఒకటి దేవుని సన్నిధిలో దేవుని సేవలో ఉండరా, నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు. నువ్వు వదిలేయగలవా? అబ్బే. కానీ ఎవరు కావాలి? మగ పిల్లాడే కావాలండి. ఇలాంటి జబ్బులు ఉన్నాయి. అడుగుతారు వచ్చి, చెప్పేటోళ్ళు కూడా, ఇదిగో ఈ అరటిపండు తింటే నీకు మీకు మగ పిల్లడు పుడతాడు, ఈ బొప్పాయికాయ తింటే నీకు ఆడపిల్ల పుడద్దు, లేదు ఈ పైనాపిల్ తింటే నీకు ఆల పుడతారు. ఏంది కథలో? ఆయన ఇష్టం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తం అన్నాం? పాట వరకైనా, మాటల్లో ఉండదు అది. అప్పుడు గర్భం ధరించిన స్త్రీ ఏమనాలంటే, ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. అక్కడ పాడవా మరి ఆ పాట? పాడరు. సో ఇవి చావాలి మనలో, ఆడైనా మగైనా. మా అమ్మ మగవాడు, చెప్పండి ఎవరు? మా అమ్మ మగవాడు అనండి, ఎవరైనా అనగలరా? అనలేరు కదా. మీ అమ్మ ఎవరు మరి? ఆడదే. అంటే అమ్మ ఆడది కాబట్టి నీకు నీ బొమ్మ కనబడుతుంది ఇక్కడ. అమ్మ ఆడది కాకపోతే నీకు జన్మ లేదు, నీ బొమ్మ లేదు. అర్థమైందా? అమ్మ ఎవరు? ఆడది. కాబట్టి అమ్మ ఆడది, అమ్మ కనగలదు, నాన్న కనడు, గర్భం ధరించడు. కాబట్టి అందరూ నాన్నలే ఉంటే అమ్మలెక్కడా? ఒకవేళ అందరూ నాన్నలే ఉంటే నువ్వెక్కడా, నేనెక్కడా? కాబట్టి ఆయన చిత్తానికి కొన్ని వదిలేయాలి. నువ్వు ఎప్పుడు కూడా దేవుని పనుల్లో వేలు పెట్టకూడదు. తండ్రి, సూర్యుడిని ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉదయింపజేయి ప్రభువా, కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకుంటున్నాను తండ్రి అని అనకూడదు. నువ్వు సూర్యుడు ఎప్పుడు ఉదయించాలో నీ నిర్ణయం కాదు, ప్రధానమంత్రి నిర్ణయం కూడా కాదు. ఎవరి నిర్ణయం అది? దైవ నిర్ణయం. నువ్వెవరు అందులో వేలు పెడతావు? చాలామంది ప్రకృతిలో వేలు పెడదామని చూశారు, ఫెయిల్ అయ్యారు. అవదది. చైనాలో కృత్రిమ వర్షాలు కురిపిందాం అనుకున్నారట, కుదరదు. నువ్వెవరు కృత్రిమ వర్షాలు కురిపించడానికి? ఆయన ఇష్టం. అతివృష్టి అయినా ఆయన ఇష్టమే, అనావృష్టి అయినా ఆయన ఇష్టమే, ఏ వృష్టి అయినా ఆయన ఇష్టమే. నువ్వు ఆయనకు లోబడాలి తప్ప ఆయన పనుల్లో వేలు పెట్టకూడదు మనిషి ఎప్పుడు కూడా. ప్రకృతి ఆయింది, దాన్ని నడిపించేవాడు ప్రభువు. ప్రభుత్వం నడుస్తోంది ప్రకృతి వెనుక. రైట్. ఇప్పుడు ఈ జెండర్ ప్రాబ్లం ఎక్కడ దాకపోయిందంటే, మగాడు కావాలి అని దగ్గర మొదలుపెట్టి, మగపిల్లాడు కావాలన్న దగ్గర మొదలుపెట్టి, ఆడపిల్లల్ని తక్కువ చేసి చిన్న చూపు చూడటం అనేది క్రిస్టియన్ సొసైటీలో కూడా వేళ్ళూనుకుపోతోంది. ఇంకొక విషయం చెప్తాను మీకు. గర్భంలో ఉండగా ఆడపిల్ల అయితే అబార్షన్ చేపించేసిన వాళ్ళు కూడా క్రిస్టియన్ సొసైటీలో ఉన్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో అయితే అబార్షన్ లీగల్ చేసి పడేశాడు. అంటే ఇప్పుడు అబార్షన్ తప్ప అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పు కాదు. ఏ ప్రత్యేక సందర్భాల్లో? లోపల బేబీ సరిగా ఫామ్ అవ్వలేదు, అబార్షన్ చేయించుకోవచ్చు. బేబీకి హార్ట్ ఫామ్ అవ్వలేదు, ఎందుకు? 9 నెలలు మోసినా గుండె ఉండదు. అంటే ఎలాగూ 9 నెలల తర్వాత కూడా ఆ బేబీ బయటకు వచ్చి ఏమైపోద్ది? చచ్చిపోద్ది. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో అబార్షన్ చేయించుకున్నారంటే ఒక అర్థం ఉంది, ఇట్స్ ఓకే. లేదా ఈ బిడ్డ వల్ల తల్లి చచ్చిపోద్ది, ఈ బిడ్డ కడుపులో ఉంటే తల్లి చచ్చిపోద్ది, సో కాబట్టి అబార్షన్ చెయ్యాలి. సంథింగ్ ఏవో కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో డాక్టర్లే సజెస్ట్ చేస్తారు, ఏమండి ఇక ఇది ఉంచడం మంచి పద్ధతి కాదు, మీరు అబార్ట్ చేంజ్ చేసుకుంటే మంచిది అంటారు. అలాంటి సందర్భాల్లో ఓకే, యూ కెన్ ప్రొసీడ్, తప్పులేదు దానికి. ఎందుకంటే అది యాక్సిడెంటల్గా జరిగింది, మన చేతుల్లో లేదు. కానీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడు 6 నెలలు 7 నెలలు వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న బిడ్డ ఆడపిల్లని చెప్పి కావాలని చెప్పి కత్తిరించి నరికేసి తీసేయడం, అది కూడా ఒక రకంగా నరహత్య కదా. నరహత్య కదా అది కూడా. అంటే ఇంటెన్షనల్గా చంపడం, మనకు తెలియకుండా యాక్సిడెంటల్గా జరిగిందో లేకపోతే డాక్టర్లు వద్దనడం వల్ల జరిగిందో అది వేరే విషయం. కానీ ఇంటెన్షనల్గా చంపాలనుకున్నావంటే నువ్వు ఎంత నీతి మాలిన బతుకుతున్నావు ఆలోచన చేయాలి. ఎంత తప్పది, ఎంత తప్పది. కొన్ని లీగల్ చేసేసాయంటే వాళ్ళు ఏమంటారంటే, మా ఇష్టం అండి, మా కడుపు మా ఇష్టం. అదే నా ఇష్టం అని పుస్తకం రాసినట్టు ఉంటుంది. ఏంటది? నా ఇష్టం, నా కడుపు నా ఇష్టం, నేను నా కడుపు తెచ్చుకున్నాను, నేను కడుపు తీయించుకుంటాను, నువ్వెవడు అడగడానికంటే అది
దేవుడి దగ్గర కుదరదు. కొన్ని చట్టాలు భూమి మీద ఉంటాయి, నా ఇష్టం అనడానికి పనికొస్తాయి. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి నా ఇష్టం అనడానికి అన్ని సందర్భాల్లో వీలు పడదు. కొంతమంది వీటిని చాలా సీరియస్గా తీసేసుకుంటున్నారు. సీరియస్గా బైబిల్ గ్రంథంలోనట అలంకరణ అన్న పదం ఉంది, ఇంకంతే దాని మీద పడ్డారు అందరూ. అలంకరించుకోవద్దు, బోడోళ్ళలాగా ఉండాలన్నాడు. అంతే చాలామందికి చికాకు వచ్చింది, దేవుడు ఎంత క్రూరుడా అంటే, నేను మంచి డ్రెస్ వేసుకుంటే దేవుడు చూడలేడా? నేను చక్కగా తలదూకుంటే దేవుడికి నచ్చదా? నేను చక్కగా అందంగా పౌడర్ రాసుకుంటే దేవుడికి నచ్చదా? ఏంటి ఇంత దేవుడు ఇంత దుర్మార్గుడా, ఇంత శాడిజమా అన్నట్టు. మళ్ళీ కొంతమంది అంటారు కదా ఈ అలంకరణ గురించి మాట్లాడేటప్పుడు, నువ్వు అందంగా తయారైతేనట అట్రాక్ట్ చేసేస్తావట అందరినీ. ఇంతకీ ఇది తీసుకొచ్చి ఎవరికి తగిలిచ్చారు? కేవలం స్త్రీలకి. ఇప్పుడు అందంగా తయారవుతున్న పురుషులు లేరండి? చెప్పండి, అందంగా తయారవుతున్న పురుషులు లేరా? బోళ్ళంతమంది ఉన్నారు. మన క్రిస్టియన్ సొసైటీలోనే బోళ్ళంతమంది పాస్టర్లు ముసలోళ్ళు అయినా రంగు వేసి తిరుగుతున్నారు. అంటే మరి వాళ్ళు అందంగా కనబడాలి కదా రంగులు వేసారు. నేను పేర్లు చెప్పనులేండి. రంగులు వేసి తిరుగుతున్నారు చాలామంది. పెద్దోళ్ళు అయిపోయారు, వయసు మీద పడిపోయింది, అయినా కూడా నల్లగా రంగు వేసి తిరుగుతారు. ఒక్క ఇంటర్కి కూడా తెల్లగా ఉండదు వాళ్ళది. అమ్మమ్మమ్మ ఎంత బాగుంది తల అనుకుంటా. అదే రంగు వేసిన తల అది. నువ్వు ఎందుకు వేసావు రంగు? కొంచెం అందంగా కనబడాలని. మరి ఇదే విధంగా వాళ్ళు అనుకుంటే తప్పేంటి? అది ఏమన్నా పాపమా? ఇప్పుడు అందంగా కనబడినంత మాత్రాన అది పాపమేనా? కొంచెం చూడడానికి బాగున్నారు పాపమేనా? అన్నీ పాపమే. సో ఓన్లీ ఈ విధంగా ఆడవాళ్ళ మీద పడడం ఏంటి? మగాళ్ళకి ఏమైంది? మగాళ్ళకి ఏమైంది అంటున్నాను. మగాళ్ళు అందంగా ఉండరా? అదిగో మా చిన్న లడ్డు ఉన్నాడు చూడండి, ఎంత అందంగా ఉన్నాడు. అక్కడ నీల రంగు చొక్కా వేసుకోరు, బాగున్నాడు కదా. మరి ఏంటి పరిస్థితి? అంటే ఒక్కొక్కడు అందంగానే తయారవుతారు, చూడడానికి అందంగా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళకి చెడ్డ చేసేయడమేనా? తప్పు పట్టేయడమేనా? ఆడపిల్లలు కొంచెం ఏదో నీట్గా రెడీ అయ్యి వస్తారు, అంత మాత్రాన ఇంక తప్పు పట్టేయడమేనా? చెదరించేసి అసహించేసి వాళ్ళ మీద ప్రసంగాలు చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మరీ ఎక్స్ట్రాలు చేస్తే మాట్లాడేమంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు, చిరిగిపోయిన ప్యాంట్లు వేసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్తాను, ఈ పెద్ద పండగ ప్యాంట్ తీయరా నాయన, సంక్రాంతికి బయటికి వెళ్ళకండి భీమే హెత్తారు మీకు అంటాను. ఆ ప్యాంట్ వేసుకుని సంక్రాంతికి బయటికి వెళ్తే ఏం చేస్తారు? భీమే హెత్తారు. మరి జాగ్రత్త. ఎందుకంటే ఇదివరకు అలాంటి చిరిగిపోయిన ప్యాంట్లు వేసి తిరిగేవారు. ఇప్పుడు కూడా అలాంటి చిరిగిపోయిన ప్యాంట్లు వేసి తిరుగుతానంటే అది ఎంతవరకు కరెక్ట్? అది మంచి కాదు. కొంచెం పద్ధతిగా ఉండండి రా బాబు, డిగ్నిఫైడ్గా ఉండండి, నీట్గా ఉండండి, చూడడానికి డిగ్నిఫైడ్గా ఉండండి, అందంగా ఉండండి, నీట్గా ఉండదు. ఏం తప్పు కాదు. అది కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా కనబడటం ఏం తప్పు కాదు. ప్రతి దాన్ని భూతద్దంలో చూసి నాకు ఇందులో అలంకరించుకోనక అని కనబడింది, ఇంకా దాని మీద ఫిక్స్ అయిపోవాలి, దాన్ని ఏదో చేసేయాలి. అలాగే ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో స్త్రీలను చాలా చులకన చేసి, స్త్రీలను చాలా తక్కువ చేసి, స్త్రీలను అవమానిస్తూ, అసలు స్త్రీ లేకపోతే సంఘమే లేదు నన్ను అడిగితే. ఎందుకో తెలుసా? సంఘంలో పురుషుడి పాత్ర ఎంత ముఖ్యమో స్త్రీ పాత్ర కూడా అంతే ముఖ్యం. మీరు కావాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఎక్కువ మంది ఎవరు కనబడతారు మనకి సంఘాలలో? స్త్రీలు కనబడతారు. పరిచర్య కూడా ఎక్కువ మంది ఎవరు చేస్తారు? స్త్రీలు చేస్తారు. ఎక్కువ ఎవరు కష్టపడతారు? స్త్రీలు కష్టపడతారు, శ్రమ పడతారు, కానీ వాళ్ళని పక్కన పడేస్తారు. తప్పు కదా అది. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. మీరందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు అన్నాడు. మీరందరూ క్రీస్తునందు ఎలా ఉన్నారట? ఏకమై ఉన్నారు. మీరందరూ ఒక్కటిగా ఉన్నారు, భేదం ఏమీ లేదని బైబిల్ చెబుతుంటే అవి లేదండి స్త్రీని తక్కువ చేసి చూడాలి, స్త్రీని చులకం చేసి చూడాలి అని ఎంత తప్పది. ఆ మధ్యకాలంలో ఒక వివాదమే నడిచింది. దేని మీద అంటే ముసుగు మీద నడిచింది ఒక వివాదం. ఈ ముసుగు వివాదం ఏంటో అన్ని మతాల్లో ఉంది ఇంచుమించు. మొన్నటిదాకా హిజాబ్ వివాదం ఒకటి నడిచింది చూశారు, హిజాబ్ వివాదం అదొకటి నడిచింది. ఈ ముసుగు వివాదం అబ్బో చాలా పెద్దది. ఆడెవడో వీడియో పెట్టాడు ఒకటి. క్రైస్తవ్యంలో చాలామంది అక్క చెల్లెమ్మలైనటువంటి సేవకురాండ్రను తీసుకొచ్చి వాళ్ళ గుండ్లు కొట్టించి వీడియోలు పెట్టి బాగా వైరల్ చేశారు. అది నిజంగా తప్పే. అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అలా గుండ్లు కొట్టించేసి పబ్లిక్లో వాళ్ళని చూపించి, ఇప్పుడు అదేవిధంగా అతని భార్యను కూడా చూపించి గుండు కొట్టించి చూపిస్తే అతనికి ఎంత బాధ కలుగుద్దో, వాళ్ళ అమ్మని తీసుకొచ్చి గుండు కొట్టి చూపిస్తే వాళ్ళ అమ్మకి ఎంత బాధ కలుగుద్దో, అతని బంధువులందరికీ గుండ్లు కొట్టి చూపిస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుద్దో, వీళ్ళకి అంతే బాధ కలుగుద్ది. అంత పైశాచికత్వంతో, అంత శాడిజంతో గుండు కొట్టి చూపించాల్సినంత అవసరత అయితే లేదు. సో ఆ వీడియో పెట్టినోడు ఎవడో నా గురించి కూడా అన్నాడు, నువ్వు విదేశాల్లో చేసిన రాసలీలలు బయట పెడతా అన్నాడు నా గురించి. నేను అన్నాను, విదేశాల దాకా ఎందుకురా దరిద్రుడా, స్వదేశంలో చేసిన రాసలీలలు లేనంటే బయట పెట్టరా ముందు అన్నాను నేను. ఎప్పటికి దిక్కులేదు
ఆడెవడో తెలియదు నాకు. ఇలా ఒక అబద్ధం మాట్లాడాడు, ఒక అబద్ధికుడు అనమాట వాడు, ఒక అబద్ధికుడు. నిజంగా నీకు దమ్ముంటే పాటికి ఆ వీడియో వచ్చేయాలి. మరి అవునా కదా? నువ్వు విదేశాల్లో ఏదో చేసావు, ఎవరితోనో తప్పు చేసావు, వ్యభిచారం చేసావు, జాగ్రత్తలు చేసావు, విదేశాలకు వెళ్ళి. నేను విదేశాలకు వెళుతూ ఉంటాను, మీకు తెలిసిన సంగతి, వాక్యం ప్రకటించడానికి. సరే ఏదో చేసావని అన్నాడు, వాగాడు, పెట్టాలి. మళ్ళీ ఏ వీడియోల్లోనూ క్రియేటివ్ చేసి పెట్టకూడదు, దొరికిపోతాడు. ఒరిజినల్ పెట్టాలి. పెట్టలేడు, కానీ అనేసాడు మాట. అంటే అబద్ధికుడే కదా, లేని వార్త పుట్టించకూడదు. అబద్ధికుడా కదా? అబద్ధికుడే. లేని వార్తలు పుట్టించకూడదు. అలాగా ఉంటే చెప్పు, లేకపోతే చెప్పకూడదు, అలా తప్పది. రైట్. ఇప్పుడు ఈ ఈ ఈ ముసుగు వివాదం ఎక్కడ దాకా పోయిందంటే చాలామంది డిప్రెస్ అయిపోయారు, చాలామంది బాధపడిపోయారు. అసలు ఏంటండి ఈ పరిస్థితి మాకు అన్నట్టు. సరే, ఇప్పుడు మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రారంభ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. మన ప్రాంతంలో చీర సంప్రదాయం, చీరలు ఇక్కడ ఎక్కువ మీరు వెతకండి, ఏం కనబడతాయి? చీరలే కనబడతాయి. ఆఫ్రికా వెళ్ళామనుకోండి, చీరలు కనబడవు, చూద్దామన్నా కనబడవు. ఇదే మీటింగ్ ఆఫ్రికాలో పెడితే చూద్దామన్నా అక్కడ చీర కనబడదు, చూద్దామన్నా అక్కడ పంజాబ్ డ్రెస్ కనబడదు, అక్కడ వేరే డ్రెస్సెస్ ఉంటాయి. ఇదే మీటింగ్ మనం యూరప్ కంట్రీస్కి వెళ్ళి పెట్టామనుకోండి, అక్కడ డ్రెస్ సెన్స్ మరి వేరుగా ఉంటుంది. ఇదే మీటింగ్ మనం ఇంకొక ప్రాంతానికి, వేరే ప్రాంతానికి, అక్కడ ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళి పెట్టామనుకోండి, అక్కడ డ్రెస్ సెన్స్ వేరుగా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో కొన్ని సంప్రదాయాలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు నడుస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఎన్ని పద్ధతులున్నా, ఎన్ని సంప్రదాయాలున్నా, ఎంతమంది ఆలోచనలు ఎన్ని విధాలుగా ఉన్నా, మనిషి మారాలి, దేవుని వైపు తిరగాలి, అతని హృదయం సంస్కరింపబడాలి, అతడు పాపానికి దూరంగా జరగాలి, పవిత్రీకరింపబడాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది ఓవరాల్ బైబిల్ కాన్సెప్ట్. యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం అది. సరే, ఇక్కడ కొన్ని పాయింట్లు నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను అన్నాడు పౌలు. ఏంటటివి? కట్టడలు. నెక్స్ట్, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను అన్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తట. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు. పురుషుడు అంటే ఎవరు? మగవాడు, అంతేనా? పురుషుడు అంటే మగవాడు. అంటే ఇప్పుడు ప్రతి మగవాడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. బాలకృష్ణ గారు, ఆయన శిరస్సు ఎవరు? బాలకృష్ణ గారు శిరస్సు ఎవరు? క్రీస్తు కాదు. నరేంద్ర మోదీ గారి శిరస్సు ఎవరు? క్రీస్తు కాదు. పాయింట్ అర్థమవుతుందా మీకు? రాధా మనోహర్ దాస్ గారి శిరస్సు ఎవరు? క్రీస్తు కాదు. మరి ఏంటి ఇక్కడ కథ అంటే, ఇది పురుషుడు అన్నంత మాత్రాన పురుషులందరిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టమని కాదు. ప్రతి అన్నాడు కాబట్టి, ప్రతి అంటే సంఘములోని ప్రతి. క్యాచ్ మై పాయింట్. సంఘములోని ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. సంఘములోని ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. ఒకళ్ళు ఎక్కడ ఆగిపోదాం? మరి సంఘమునకు శిరస్సు క్రీస్తు అన్నాడు కదా ఇంకో చోట ఎఫెసు పత్రికలో. సంఘమునకు శిరస్సు క్రీస్తు. మరి అందులో మళ్ళీ స్త్రీలు వచ్చేస్తారు, పురుషులు వచ్చేస్తారు కదా. సంఘం అంటే ఓన్లీ పురుషులే కాదుగా, స్త్రీలు కూడాగా. అంటే ఆ సందర్భం వేరన్నమాట, ఈ సందర్భం వేరు. అంటే ఈ సందర్భంలో స్పెషల్గా ఏదో చెప్పాలని పౌలు ప్రయత్నపడుతున్నాడు. ఇక్కడ పౌలు ఏదో చెప్పాలని ప్రయత్నపడుతున్నాడు. ఏం చెప్పాలని ప్రయత్నపడుతున్నాడు అనేది మనం ఇక్కడ చూడాలి. మనం అందరం క్రైస్తవులమే, కానీ ఐడియాలజీ ప్రాబ్లమ్స్ వల్ల శత్రువులు అయిపోతున్నారు. శత్రువులు. ఈ ప్రాబ్లం, ఎంత శత్రుత్వం లేకపోతే వాళ్ళందరికీ గుండ్లు కొట్టి వీడియోలు పెడతాడు అతను. అతని హృదయం నిండా ఎంత చెప్పనలవి కానీ మత్సరం లేకపోతే, ఎంత కుళ్ళు లేకపోతే, ఎంత అసూయ లేకపోతే అంత గుండ్లు కొట్టి మరి జాన్ వెసిలి గారి భార్య, ఆవిడ పేరు బ్లెస్సీ వెసిలి గారు కానివ్వండి, ఆ శ్రేష్ఠ కర్మోజీ గారు కానివ్వండి, ఇంకెవరు ఉన్నారా, దినకరన్ గారి భార్య కానివ్వండి, వీళ్ళందరినీ గుండ్లు కొట్టి చూపించారు అంటే ఆ వీడియో చేసినోడు అది ఎంత లోపల ఎంత కుట్ర ఉండాలి, ఎంత కుతంత్రం ఉండాలి, ఎంత అసూయ ఉండాలి, ఎంత ద్వేషం ఉండాలి.
అంత లోపల పెట్టేసుకొని ఇది చూపించాడు. అవునా కదా? సరే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతకీ ముసుగు అంటే జీవితకాలమా కొంతకాలమా చెప్పండి నాకు ఫస్ట్. ముసుగు జీవితకాలమా కొంతకాలమా? జీవితకాలమా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనా? ఆహా, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముసుగు అవసరం లేదంతే, అంతేనా? నాకు అర్థం కావాలి పాయింట్. ఇప్పుడు ముసుగు ఇక్కడేనా, ఇంటికాడ కూడానా? ఇక్కడే. ఇంటి దగ్గర భర్త ఉండడా మరి అప్పుడు ఏంటి మరి? అవమానించినట్టేనా మీ ఆయన్ని? ఆయన ముందు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను, ఇంట్లో మా ఆయన ముందు ముసుగేసుకునే తిరుగుతాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. నవ్వుతున్నావేంటమ్మా? మా ఆయన ఉండగానండి, ఇంక మా ఆయన వచ్చేటట్లు టక్నేసేస్తానండి అని అన్నవాళ్ళు లేచి నిలబడమని అడిగాను నేను. ఇన్ని వేల మందిలో ఒక్కళ్ళు లేరు. ఇన్ని వేల మందిలో ఒక్కళ్ళు లేరు అంటే సాధ్యపడదన్నమాట. ఇది కేవలం ఎక్కడ వర్కౌట్ అవుతుంది? సంఘంలో, సభలో మాత్రమే. పాయింట్ అర్థమైందా? సంఘంలో, సభలో మాత్రమే ముసుగు. ఇళ్ళల్లో ఎత్తమాను ముసుగులు వేసుకొస్తే కుదరదు. కుక్క కొడకని కూడు పెట్టదు ఇంకప్పుడు. అర్థమైందా? కూడు తినాలంటే ఎవరు వండి పెట్టాలి నీకు? ఆవిడ వండి పెట్టాలి. అక్కడ కూడా ముసుగులు వేసుకొని చక్కగా కూర్చుంటే ఎవరు వండుతారు భోజనం? ఎవరు వేస్తారు తడిగుడ్లు? ఎవరు వేస్తారు? నీ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి ఎవరు పంపిస్తారు? సో పిచ్చి కూడా ఒక హద్దు ఉంటుంది. అది ఆలోచించాలి. ఏంటి అసలు ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో ఉంది ఇక్కడ. ఇది అర్థం చేసుకోకుండా ఈ అందరి మీద రుద్దేసి ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందనేది చూడాలి. రైట్ అంటే ప్రత్యేక సందర్భాల్లోనే ముసుగని అందరూ ఒప్పుకుంటున్నారు కదా. చివరికి ఆ వీడియో పెట్టిన వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు నిత్యం ముసుగులేసి తిరుగుతారు. ఆ వీడియో పెట్టినోడు ఎదురుగా తిరగరు కదా, నిత్యం ముసుగులేసి తిరగరు. వాళ్ళకు కూడా ఒక టైం ఉంటుంది. ఎక్కడో మొత్తం మీద ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, ఆ భర్త ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రవచించినప్పుడు సంథింగ్ అది రాయబడింది కాబట్టి అప్పుడు వాళ్ళు ముసుగేసుకుంటారు. నిత్యం ముసుగులేసుకుని తిరగమనేది అది కరెక్ట్ కాదు. ఇంకెలాగే ఇక్కడ కూడా నిత్యం ముసుగేసుకోమని కాదు. ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అది తెలుసుకోవాలి ముందు మనం. అసలు ముసుగు ఏంటి, దాని కథాకమామీస్ ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇది అర్థమైతే మనకి ఈజీగా మిగిలిన విషయాలు అర్థమవుతాయి. ఒకసారి చూద్దాం, అక్కడ చదువుదాం. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తట. ఫిక్స్ ఇది. ప్రతి అనగానే ఇక్కడ మీరు బయట వాళ్ళని కలపకూడదు. పురుషుడు అనగానే ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు? ఫిక్స్ చెప్పాలి. ఎవరు టక్కని చెప్పాలి? సంఘంలోని పురుషులు. మళ్ళీ రెండో పాయింట్ బాప్తిస్మం పొందలేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ బాప్తిస్మం పొందని పురుషులు, స్త్రీలు కాదు, బాప్తిస్మం పొందని పురుషులు చేతులు ఎత్తండి. బాప్తిస్మం పొందని పురుషులు చేతులు ఎత్తండి. పిల్లలు కూడా, యవనస్తులు కూడా బాప్తిస్మం పొందని యవనస్తులు, పిల్లలు, పురుషులు చేతులు ఎత్తాలి. చాలామంది ఉన్నారుగా, చాలామంది ఉన్నారు. ఒకసారి చూడండి వాళ్ళ వైపు. చాలామంది ఉన్నారుగా. వీళ్ళు ఎవరికి శిరస్సు క్రీస్తు కాదు, కానీ మన మధ్యలోనే ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళు ఎవరికి ఇంకా శిరస్సు క్రీస్తు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా క్రీస్తున్న రక్షకుడిగా అంగీకరించలేనప్పుడు శిరస్సు ఎలా అవుతాడు? ఇప్పుడు తాళి కట్టించుకున్నాక భర్త అని చెప్పు. తాళి కట్టకముందు ఇంకా భర్త అంటే ఎట్ట కుదురుద్ది కదా. ఈ కాబోయే అనేది కూడా ఇంకా వర్తించదు. అది ఫిక్స్ అయితే కాబోయే అంటావు, అంతేనా? సో కాబట్టి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన పురుషుడు ఇక్కడ ఉంటే ఆ పురుషుడికి శిరస్సు క్రీస్తు తప్ప ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు కాదు. ఎందుకంటే అతను శిరస్సుగా క్రీస్తుని ఏం చేయలేదు? అంగీకరించలేదు. అంటే ఇక్కడ రెండు విషయాలు క్లారిటీ వచ్చేసినాయి మనకి. నెక్స్ట్ మూడో పాయింట్, స్త్రీకి శిరస్సు పురుషుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు. జయలలిత గారికి శిరస్సు ఎవరు చెప్పండి? నా ప్రశ్న సరిగా అర్థం చేసుకోండి. జయలలిత గారికి శిరస్సు ఎవరని అడిగాను నేను. ఉన్నారు ఎవరైనా? లేరు. ఎందుకు లేరు చెప్పండి? ఎందుకు లేరు? మ్యారేజ్ అవ్వలేదు, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ అడుగుతాను. దీపికా పదుకొనే గారికి శిరస్సు ఎవరు చెప్పండి? పోనీ ఐశ్వర్య రాయ్ గారికి శిరస్సు ఎవరు చెప్పండి? అభిషేక్ బచ్చన్. ఆవిడ ఒప్పుకోవాలి దానికి. అదిటిది అంటే అవును, ఆవిడ ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? ఆవిడ క్రొత్త నిబంధన క్రింద లేదు కాబట్టి. పాయింట్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ స్త్రీకి శిరస్సు పురుషుడు అన్న పదం ఎవరికి వర్తిస్తుంది? సంఘంలో ఉన్న స్త్రీలకు మాత్రమే. పాయింట్ నెంబర్ 2. అది కూడా మళ్ళీ సంఘంలో ఉన్న స్త్రీలు అందరూ కాదు, మళ్ళీ సంఘంలో ఉండి
క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఆయన శాసనాలను గైకొంటాను, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తానన్న వాళ్లకు మాత్రమే. నేను వినను అన్నప్పుడు ఏమీ లేదు. ఇంకా నాకు క్రీస్తు వద్దంటే ఈ ఆజ్ఞ కూడా అవసరం లేదు. నాకు క్రీస్తు అవసరం లేదనుకుంటే ఈ వచనం కూడా అవసరం లేదు. కాబట్టి జయలలిత గారికి వర్తించదు, దీపికా పదుకునే గారికి వర్తించదు, ఐశ్వర్యరాయ్ గారికి వర్తించదు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇది వర్తించదు. చూడండి ఎంత చక్కగా విడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏదో ఒక పిక్చర్ కనబడుతుంది, ఓహో ఇది కథ అని అనిపిస్తుంది మీకు. రైట్. ఇప్పుడు క్రీస్తునకు శిరస్సు దేవుడు. క్రీస్తుకు శిరస్సు ఎవరట? దేవుడట. అంటే ఇక్కడ 3 పాత్రలు, పురుషుడు, స్త్రీ, క్రీస్తు కనబడుతున్నారు మనకి. పురుషుడు, స్త్రీ, క్రీస్తు కనబడుతున్నారు. వీళ్ళందరి మీద సుప్రీంగా ఎవరు కనబడుతున్నారు? దేవుడు కనబడుతున్నాడు. దేవుడు క్రింద క్రీస్తు లోబడి ఉన్నాడట. దేవుని క్రింద ఎవరు లోబడి ఉన్నారట? క్రీస్తును దేవుని కుమారుడు లోబడి ఉన్నాడట. ఈ క్రీస్తును దేవుని కుమారుడి క్రింద క్రీస్తును విశ్వసించిన పురుషుడు లోబడి ఉన్నాడట. ఆ పురుషుని క్రింద ఆ పురుషునికి భార్యగా చేయబడినటువంటి సంఘములోని స్త్రీ లోబడి ఉందట. ఇది కేవలం సంఘానికి సంబంధించినటువంటి సందేశమే తప్ప బయట వారు ఎవ్వరు ఇందులోనికి రారు. విశ్వసించిన వారు ఎవ్వరు ఇందులోనికి రారు. బాప్తిస్మం ద్వారా క్రీస్తులోనికి రాని వారు ఎవ్వరు ఇందులోనికి రారు. ఇది కేవలం దేవుని పిల్లలకు మాత్రమే కట్టడా. రైట్. ఇది కూడా ఎందుకు? ఇది కూడా చూద్దాం. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను. పెళ్ళి కాకుండా బాప్తిస్మం పొందిన అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా? ప్లీజ్ లేచి నిలబడండి. పెళ్ళి కాకుండా బాప్తిస్మం పొందిన అమ్మాయిలు లేచి నిలబడండి ప్లీజ్. పెళ్ళి కాలేదు మీకు, బాప్తిస్మం పొందారు, ఇంకెవరన్నా ఉన్నారా? ఒకసారి వేదిక మీదకి రండి ప్లీజ్. పెళ్ళి కాకుండా అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదని, పెళ్ళి అవ్వలేని వారు బాప్తిస్మం పొందిన వారై ఉండాలి. పెళ్ళి అవ్వలేదు కానీ ఏం పొందారు? ఆల్రెడీ బాప్తిస్మం పొందిన వారై ఉండాలి. రైట్. వేదిక మీదకి రండి. త్వరగా రావాలమ్మా, నా టైం వేస్ట్ చేయద్దు, స్పీడ్గా రావాలి. వీళ్ళందరినీ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు చూస్తారు అప్పుడే. రైట్. రండి, మెల్ల రండి, ముందు రండి. ఇలా ఉండండి, అలా ఉండండి. ఇప్పుడు మీరు ముసుగు ఎందుకు వేసుకున్నారో చెప్పండి. ఒక్క నిమిషం. 1 2 మీరు ఎందుకు వేసుకోలేదు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మరి అది అడగాలి. ఇప్పుడు ముసుగు వేసుకోవాలని అందరూ పక్కకు రండి. ఇప్పుడు వేసేయకండి, వేసుకోవాలని అందరూ పక్క రండి. ఇటు వచ్చేయమ్మా, నువ్వు కూడా ఇటు వచ్చేయమ్మా. వీళ్ళు ఎంతమంది? మీరు ఇటు పొండమ్మా. వేసుకున్న వాళ్ళు అందరూ పక్కకు పొండమ్మా. ఊడిపోతే వెళ్ళిపోతే అందులోకి వెళ్ళిపో. సరే, రైట్. ఇప్పుడు ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి నా ముందు. పెళ్ళి అవ్వలేదు కానీ వీళ్ళందరూ ముసుగు లేకుండా వచ్చేసారు వేదిక మీదకి. వీళ్ళేం ముసుగు వేసుకుని వచ్చారు. సెపరేట్ అవ్వండి, అక్కడ ఉండండి. నువ్వు కూడా అటు వెళ్ళండి అమ్మా, కొంచెం వెనక్కి వెళ్ళండి. మీరే కొంచెం అటు వెళ్ళండి తల్లి, ఏం కాదు. అటు వెళ్ళండి కొంచెం, అటు వెళ్ళండి కొంచెం, అటు ఉండండి. మీరు ఇటు ఉండండి తల్లి. రైట్. ఇప్పుడు వీళ్ళందరూ ముసుగేసుకుని వచ్చారండి. నాకు ఇటు సైడ్ ఉన్నవాళ్ళు ఏమో ముసుగేసుకోలేదు, వేసుకున్నారు. ఇటు సైడ్ ఉన్నవాళ్ళు వేసుకోలేదు. ఇప్పుడు మీరు ఎందుకు వేసుకోలేదు ఫస్ట్ చెప్పండి. కంగారులో వచ్చారా? అయ్యో పాపం. సరే, రైట్. మీరు ఎందుకు వేసుకున్నారో చెప్పండి. ఇది అసలు కథ, మనకి ఇది కావాలి. మీరు ఎందుకు వేసుకున్నారో చెప్పండి. తప్పలేదు, మీకు అనిపించింది చెప్పండి అమ్మా. దేవునికి మహిమ కలగాలి అంటే మీరు ముసుగేసుకుంటే దేవునికి మహిమ కలుగుద్దని బైబిల్ ఎక్కడ చూపించండి అమ్మా. చూపించండి అమ్మా. మీరు ముసుగేసుకోవడం వల్ల దేవునికి మహిమ కలుగుద్దని ఎక్కడ చూపించండి. నేను రేపటి నుంచి దాన్ని బోధిస్తాను. మరి లేదు బైబిల్లో. రైట్. మీరు ఎందుకు వేసుకోలేదు ఇంకా చెప్పలేదు నాకు. రైట్, వేసుకోలేదు. రైట్. ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు వేసుకోమని బైబిల్లో ఉంది. ఈ 2 ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నేను వేసుకోలేదని ఈ చెల్లెమ్మ చెప్పిందండి. రైట్. మరి వాళ్ళందరూ ఎందుకు వేసుకున్నారా మీకు కూడా నాకు అర్థం కాలేదు. నువ్వు చెప్తావు. అయ్యి బాబు ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే ఎలా అండి అంటున్నారా? నేనేం కన్ఫ్యూజ్ చేయను, ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చే మిమ్మల్ని పంపిస్తాను ఇక్కడ నుంచి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మా ఇలా వినండి, నేను చదువుతున్నాను, ఒకసారి అందరూ వినండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో
ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఇంతకీ ఈయన తల ఎవరట? ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఈయన తల ఎవరు? క్రీస్తు. ఈయన తల క్రీస్తు అంటే అంగీకరించాడు కాబట్టి, అంగీకరించకపోతే అందులోకి రాడని మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ చదువుదాం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఇంతకీ ఈవిడ తల ఎవరు? పురుషుడు. పైన సందర్భాన్ని వదిలేయకూడదు. ఈవిడ తల ఎవరు? పురుషుడు. మీ తల ఎవరు చెప్పండి ఇప్పుడు నాకు? మీ తల ఎవరు? ప్రస్తుతానికి మీకు తల లేదు ఇంకా ఈ కాంటెక్స్ట్ ప్రకారంగా. అంటే పెళ్ళి కాని అమ్మాయిలు ముసుగేసుకోవాలన్న రూల్ మనకి ఇక్కడ కనబడట్లేదు. అర్థమైందా? కొంచెం కొత్తగా ఉంటే ఏందండి బాబు అనుకుంటారా? నిజం నేను చెప్పేది. పెళ్ళి కాని అమ్మాయిలు ఖచ్చితంగా ముసుగేసుకోవాలనే రూల్ ఇక్కడ కనబడట్లేదు. ఎందుకంటే మీరు ఇంకా స్త్రీ అంటే మీరు వివాహమైన స్థితికి వెళ్ళి ఒక యజమానుని కలిగి లేరు గనుక, ఇంకా మీరు శిరస్సును కలిగి లేరు గనుక మీరు ఖచ్చితంగా ముసుగేసుకోవాలన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేవు. మీరు కన్యలుగా ఉన్నారు ఇంకా. అర్థమైందా? ఇందుకీ ముసుగు దేనికోసట అది కూడా కిందకు చూద్దాం. ఆ స్త్రీ తన తలను అవమానపరిచిన ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను. కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకొనుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయేనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది అంటే ఆమె తల ఎవరని ఇక్కడ అర్థం? పురుషుడు. పురుషుడు లేని మీరు ముసుగు వేసుకోవాల్సిన అవసరత లేదు. ఇప్పుడు వీళ్ళకి ఎవడైనా గుండు కొట్టాడు అనుకోండి, ఆడికి గుండు కొట్టాలి మనం. అర్థమైందా? ఇప్పుడు శ్రేష్ఠ కర్మోజీ అనే అమ్మాయికి గుండు కొట్టాడు అతను. ఇప్పుడు శ్రేష్ఠ కర్మోజీ అనే అమ్మాయికి పెళ్లి కాలేదు కదా, ఆ చెల్లెమ్మకి ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. మొన్న అయినట్టుంది ఆ అమ్మాయికి. అది ఎంగేజ్మెంట్, పెళ్ళో ఎంగేజ్మెంట్ నాకైతే తెలీదు. సో ఆ అమ్మాయికి గుండు కొట్టడం మరి తప్పేగా? ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదుగా. ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాడంటే నీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నాడు, నీ భర్త. అతను నీ భర్త ఉన్నాడు కాబట్టి ఏ స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు ముసుగు వేసుకోదో, ఏ స్త్రీ ప్రవచించేటప్పుడు ముసుగు వేసుకోదో ఆమె తన తలను ఏం చేస్తుందట? అవమానపరుస్తుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు ముసుగు జారిపోద్దండి సడన్గా. తెలీదండి అది, కొంతమందికి తెలీదు. ఎందుకంటే ఆ స్పర్శ, కొంతమంది జుట్టు ఉండగా స్పర్శ గుర్తుపట్టలేరు. ప్రార్థనలో ఉండగా ముసుగు జారిపోద్ది. ఇప్పుడు దేవుడు వెంటనే గుండు కొట్టిచ్చేస్తాడు వాళ్ళకి? చెప్పండి. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను, మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి. వీళ్ళది అయిపోయింది కదా. ఇప్పుడు రెండోది, ఇంకో షాకింగ్ న్యూస్ ఉంది ఇక్కడ. నేను మాత్రమే మారు మనసు పొందాను, నా భర్త మారలేదన్న వాళ్ళు లేచి నిలబడండి. లేవాలి, తక్కన లేవాలి. నేను విశ్వాసంలో ఉన్నానండి, బాప్తిస్మం పొందాను, ఇంకా నా భర్త విశ్వాసంలోకి రాలేదు, మారు మనసు పొందలేదు అన్న వాళ్ళు లేచి నిలబడాలని చెప్పాను నేను. త్వరగా. 2, ఇంకా 3, ఇంకా 4. నువ్వు కాదా? రైట్. ఇంకెవరిని ఉన్నారు అక్కడ? రైట్. వస్తావమ్మా, పర్లేదా? కనబడొచ్చా స్క్రీన్ మీద నువ్వు? మీ భర్త ఏమైనా బాధపడ్డా అయితే రా, వేదిక మీదకి రా. మా భర్త బాధపడ్డు అన్నవాళ్ళు వేదిక మీదకి రండి. మా భర్త బాధపడతాడు అన్నవాళ్ళు రాకండి ప్లీజ్. మళ్ళీ మీ కుటుంబంలో అనవసరంగా నేను కలహాలు పెట్టినట్టు ఉంటుంది. మిమ్మల్ని ఏమో వేదిక మీద కూడా చూపించాం, స్క్రీన్ మీద చూపించాం. రండి. మా భర్త ఏం బాధపడ్డండి, పర్లేదు అన్న వాళ్ళు మాత్రం రండి. లేదండి బాధపడతాడండి బాబు, ఆయన చండశాసనుడు, ఇది అన్ని వేల మందిలో అంత లైవ్ వెళ్తున్నప్పుడు వేదిక మీదకి వెళ్ళి నన్ను అవమానపరుస్తావా అంటాడండి బాబు అంటే రాకండి. నేనేమో అవమానపరచాలండి, మీరు అంత ఫీల్ అయిపోకండి. రైట్. ఇప్పుడు వీళ్ళు వచ్చారండి, వీళ్ళు మాత్రమే ఏం పొందారు? రక్షణ పొందారు, మారు మనసు పొందారు. వీళ్ళ భర్తకి శిరస్సు క్రీస్తు కాడండి. వీళ్ళ భర్తకి శిరస్సు క్రీస్తు కాడు. ఇప్పుడు ఈమె ప్రార్థన చేస్తుంది, భర్త లేడు అక్కడ. ఉన్నా ఈమె శిరస్సు భర్తే, కానీ ఆయన శిరస్సు క్రీస్తు కాడు. ఈమె భర్త ఈమెకు శిరస్సే. ఈమె అంగీకరిస్తుంది, కానీ ఆయన అంగీకరించే స్థితిలో లేడు. ఆయన ఇప్పుడు సంఘంలో లేడు. ఆయన ఇప్పుడు ఎక్కడ లేడు?
సంఘంలో లేడు. ఇప్పుడు ఈమె సంఘంలో ప్రార్థన చేయాలి. ఏంటి పరిస్థితి చెప్పండి, మీరు చెప్పండి. నేను నా చెవి చెప్పించకండి అమ్మో, మీరు చెప్పండి ఏంటి పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు ఈ ముసుగు వేసుకోకపోతే ఇప్పుడు గుండు కొట్టేద్దామా? ఈ ముసుగు వేసుకోలేదని గుండు కొట్టేద్దామా? వేసుకుందని ఏమైనా బాధ పెడదామా పోనీ? సో అంటే కొన్ని సున్నితమైన విషయాలు ఉంటాయి. మరీ కోడిగుడ్డు మీద ఏకలు పీకేసి వాళ్ళు ఏదో విధంగా బాధ పెట్టేయాలని, ఏదో విధంగా వాళ్ళని చెడ్డ చేసి వీళ్ళేదో నీతిమంతులు అనిపించేసుకోవాలని అసలు ఇంత పెద్ద వివాదాన్ని సృష్టించి అంతమందిని బాధ పెట్టేంత పని ఉందా అసలు? లేదు లేదు. ఇంకా వాళ్ళ కుటుంబాల్లో భర్తల రక్షణలోకి రాలేదు వాళ్ళు. వీళ్ళు మాత్రమే విశ్వాసంలోకి వచ్చారు. ఇప్పుడు మీ ఇష్టం అమ్మా అది. మిమ్మల్ని ఎవరు నేను బలవంత పెట్టట్లేదు. ముసుగేసుకోలేదని మిమ్మల్ని మేము నిందించాం, ముసుగేసుకోలేదని మిమ్మల్ని మేము తక్కువ చేసి మాట్లాడాం, ముసుగేసుకోలేదని మిమ్మల్ని మేము అవమానించాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, మీ యజమానుడు లేడు, ఇంటి దగ్గర ఉంటాడు. ఉన్నారా? ఉండొచ్చు, తప్పలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వారు రక్షణలోనికి ఇంకా రాలేదు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేదు, వారు క్రీస్తునందు లేరు, వీరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఏమంటాడంటే ఏ స్త్రీ ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తుంది అన్నాడు. ఆ తల ఎవరు? పురుషుడు, సంఘంలో విశ్వాసి అయిన పురుషుడు. ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుకుంటే సంఘంలో వీరికున్న స్థానం ఇంకా వాళ్ళ భర్తలు పొందలేదు. దేవుని లెక్కల్లో వీళ్ళున్నారు తప్ప వాళ్ళు ఇంకా లేరు. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వీటన్నిటిని గాలికి వదిలేసి వివాదాలు సృష్టించి వాళ్ళని బాధ పెట్టే విధంగా వీడియోలు చేయటం, వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం, రాయడం, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కావు. వెళ్ళనమ్మా, మీరు వెళ్ళండి. మంచి పద్ధతులు కావు. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ స్త్రీ ఇంటి దగ్గర ఉండగా ముసుగేసుకోకుండా ప్రార్థన చేసేసారు అనుకోండి, దేవుడు వెంటనే చంపేస్తాడా? అప్పుడు కొంతమంది పంజాబీ డ్రెస్సులు వేసుకుంటారండి, చున్నీలు ఉండవు ఒక్కొక్కరికి. కొంతమంది మామూలు ఏదో షార్ట్ కుర్తాలా ఏదో అంటారు, అట్లా గౌన్లా ఉంటుంది, దాన్ని ఏడమ్మా అంటారు, లాంగ్ ఫ్రాకు ఏదో వేసుకుంటారు. అప్పుడు సడన్గా వాళ్ళకి ఏం దొరకవు? చున్నీలు దొరకవు. మరి ఏంటి పరిస్థితి అప్పుడు? ఇప్పుడు అంటే చీర ఉంది కాబట్టి పైట చెంగు వేసేసుకుంటాం అమ్మా, చున్నీ ఉంటే పంజాబీ డ్రెస్ మీద వేసేసుకుంటాం. ఆ రెండూ లేకపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళని ఇంకా గుండు కొట్టేద్దామా? చెడ్డ చేసేద్దాం, వాళ్ళని అవమానించేద్దామా? సో ప్రతి దానిని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అన్యుల మధ్యలో దేవుడిని అవమానపరిచే విధంగా మనం మూర్ఖత్వపు ధోరణితో ముందుకు వెళ్ళకూడదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అసలు? నీ భర్త విశ్వాసి అయినప్పుడు, అతడు క్రీస్తుకు లోబడుతున్నప్పుడు నువ్వు ఆయనకి ఏమవ్వు? లోబడు. అదేగా చెప్తున్నాడు ఇక్కడ ఓవరాల్గా. నీ భర్తకు లోబడటం, నీ భర్తను గౌరవించటం, నీ భర్త యొక్క అధికారానికి ఒప్పుకోవటం. క్రీస్తు అధికారానికి నీ భర్త ఒప్పుకున్నాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ క్రీస్తే అని ఒప్పుకున్నాడు. నీ భర్త యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకో. దేవదూతలను బట్టి అధికార సూచనగా అది నీకు ఇవ్వబడింది. భర్త లేనప్పుడు నీ మీద ఎలాంటి ఆంక్షలు లేవు, ఇంకా నీకు పెళ్ళే కాలేదు కాబట్టి అప్పుడు నీ ఇష్టం. వేసుకుంటే వేసుకో, లేదంటే మానుకో. అంత మాత్రం వేసుకోలేదు కాబట్టి గిల్టీ ఫీలింగ్స్ రప్పించేస్తున్నారు చాలామందికి. ఒకరోజు ఒక అమ్మాయి నిజంగానే ముసుగు కోసం ఎంత ఎంపర్లాడిపోయిందో, ఏమండి ఇక్కడ ఏమైనా ఖర్చీఫ్ దొరుకుద్దా అండి, ఇక్కడైనా చున్నీ దొరుకుద్దా అండి, నేను సడన్గా వచ్చేసానండి, డ్రెస్ తెచ్చుకోలేదండి, ఇది వేరే డ్రెస్ వేసుకొచ్చానండి అని ఒక అమ్మాయి. నాకు ఆ రోజు జాలేసింది. అరే రే ఎంత గిల్టీ చేసేసారు మనుషుల్ని, ఎంత సంకుచితం చేసి పడేశారు మానవ హృదయాల్ని. భక్తి అంటే విశాలంగా ఉండాలి కానీ దేవుణ్ణి ప్రేమతో ఆరాధించాలి కానీ ఏంటిది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి సంఘంలోకి రావడానికి ఒక ఖర్చీఫ్ కావాలి. ఆ ఖర్చీఫ్ లేకపోతే ఆ అమ్మాయి మీరు అన్నది అది వేసుకొచ్చింది, ఆ డ్రెస్సు పొడవుగా ఉంది. అది ఇప్పుడు అది పొడవు చేతులు ఉన్నాయి, పొడవుగా లాంగ్ గౌన్ ఉంది, చక్కగానే ఉంది, అమ్మాయి పద్ధతిగానే ఉంది. కానీ ఇప్పుడు అమ్మాయి దగ్గర ఖర్చీఫ్ లేదు, చున్నీ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? సంఘంలోకి రావాలి. వీళ్ళేమో ఇక్కడ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నాకేమో కట్టుకోవడానికి ఖర్చీఫ్ కూడా లేదు. పాపం ఆన్లైన్లో అడుగుతుంది, ఏమంటే ఖర్చీఫ్ ఉంటే ఇస్తారండి తలమే కట్టుకోవడానికి. చూడండి, ఇప్పుడు అలాగనుకుంటే స్త్రీలకు తల వెంట్రుకలు ఎలాగ ఇవ్వబడ్డాయట? మరి బయట చెంగుగా ఇవ్వబడ్డాయి అంటాడు. మరి అక్కడ బయట చెంగుగా ఇవ్వబడ్డాయి అంటాడు. సో ఒక సందర్భాన్ని మూఢ దృక్పథంతో చూసి ఆడపిల్లల్ని, అక్క చెల్లెమ్మల్ని బాధ పెట్టొద్దు.
వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అమ్మ నువ్వు క్రీస్తుకు లోబడితే, నీ భర్త కూడా క్రీస్తుకు లోబడితే అతడు నీకు శిరస్సు. ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. భర్త దుర్మార్గుడైతే, దుష్టుడైతే, తాగుబోతుడైతే, నీ మీద ఆధారపడి బతుకుతుంటే, బాధ్యత లేనుడైతే, పిల్లల్ని కూడా పట్టించుకోకుండా నీ దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయి తాగేసి ఇంటికి వస్తుంటే అతను కూడా లోబడాలంటారా? మీరు చెప్పండి. మీరు చెప్పాలమ్మా, మీరు కాదు, వాళ్ళు చూడకండి. మీరు లోబడాలంటారండి? పిల్లల్ని కొడతాడు తాగేసి వచ్చి, మిమ్మల్ని కూడా కొడతాడు, రూపాయి ఇవ్వడు, ఇంట్లో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోతుంటాడు. పావుల తేడా ఇంటికి టైంకి భోజనం పెట్టేయాలి, తాగేసి వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని కొడుతుంటాడు, పిల్లల్ని కొడుతుంటాడు, పిల్లల ఫీజుల డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు లోబడాలమ్మా? లోబడాలా? ఎందుకు లోబడాలమ్మా? ఎందుకు లోబడాలి? నీకు ఎందుకు లోబడాలి అసలు నేను అని అడగాలి. నీకు ఎందుకు లోబడాలి అసలు నేను? నువ్వేమైనా బాధ్యత కలిగినోడువా నువ్వు? పైపించి నన్ను కొడుతున్నావు, ఏ అధికారంతో కొడుతున్నావు? నువ్వు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కొడతావా? పిల్లలు కన్నా పంది కన్నట్టు పంది అయినా నయం కూడా తిప్పుకొని అన్నం పెడద్ది. నువ్వు ఎందుకురా అసలు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు నువ్వు అసలు అని అడగాలి. కానీ కొంతమంది అడగలేరు. బాధ, భయం ఏం చేస్తాడో అని భయం. ఇంటికి వెళ్తే అమ్మా నాన్న సపోర్ట్ చేయరు. నీకు పెళ్లి చేస్తాం, వెళ్ళు, చచ్చినట్టు అక్కడే ఉండు, చావైనా బతుకైనా ఉప్పైనా పప్పు అయినా అక్కడే ఉండాలట. ఏందది? చాలా తప్పు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. వివక్ష తొక్కేయటం, బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ప్రతి చిన్నదానికి బ్లేమ్ చేసేయడం, ప్రతి చిన్నదానికి బాధ పెట్టేయడం, ప్రతి చిన్నదానికి ఇబ్బంది పెట్టేయడం. పాపం చేస్తున్నారంటే ఖండించు, తప్పు లేదు. పాడు చేస్తున్నారు సంఘాన్ని అంటే ఖండించు, తప్పు లేదు. ఇలాంటి చిన్న వాటికి గిల్టీ ఫీలింగ్స్ క్రియేట్ చేసి తినేస్తుంటారు అంతే కొంతమంది. అలాగే ఏంటి రీజన్ ఏంటి, పద్ధతి ఏంటి, విషయం ఏంటి తెలుసుకొని అప్పుడు కదా మనం ఏం చేయాలి, మాట్లాడాలి. మీకు గతంలో కూడా ఒక సంఘటన చెప్పాను. ఒక అమ్మాయిని ముంబై, మన వెస్ట్ గోదావరి అమ్మాయిని ముంబై ఇచ్చి పెళ్లి చేశారు. వాడు ఏదో పెద్ద అదేంటారు, ఏదో మిలిటరీకి సంబంధించిన ఉద్యోగం, ఏదో అది మిలిటరీ కూడా కాదు, దాన్ని ఏదో అంటారు, కొంచెం పోలీస్ సెక్టర్కి అనుకుంటాను. అది పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వాడు ఎంత వెదవంటే, అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేవాడు. ఫ్రెండ్స్తో పాటు ఇంట్లోనే మందు తాగేవాడు, మందు పార్టీ పెట్టేవాడు. ఈ అమ్మాయి ఆమ్లెట్లు వేయాలట, ఈ అమ్మాయి చికెన్ తయారు చేసి పెట్టాలి, ఈ అమ్మాయి మందు సర్వ్ చేయాలి. వాళ్ళు ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నా ఈ అమ్మాయి మాట్లాడకూడదు. అంటే భార్యగా చూస్తున్నాడా, వేసీలా చూస్తున్నాడా? వేసీలా చూస్తున్నాడు. నేనైతే ఆ ప్లేస్లో నా సంబంధించిన అమ్మాయి ఉంటే ఖచ్చితంగా కాలు చేయి ఇరిచేస్తాను. ఇది ఆ తర్వాత మీరు నన్ను ఏమైనా అనుకోండి, తర్వాత దేవుడికి క్షమాపణ చెప్పుకుంటానండి. ముందు మాత్రం కాలు చేయి ఇరిచేస్తాను. ఎందుకు ఇరిచేస్తానంటే, నువ్వు భార్యగా అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని వేశ్యగా మార్చాలని ప్రయత్నిస్తే ఎవ్వడూ ఒప్పుకోడు. అలాంటి వాళ్ళ దగ్గరకు కూడా ఒక పాస్టర్ గారు వెళ్ళి లోబడాలమ్మా అన్నాడు అనుకో, నీ తల మీద గుమ్మడికాయ కొట్టేయాలి. నీ తల మీద గుమ్మడికాయ కొట్టేయాలి, పెద్ద గుమ్మడికాయ కొట్టాలి. నేను అన్నాను వాళ్ళతో, ఇమ్మీడియట్గా విడాకులు ఇచ్చి పడేయండి అలాంటి దరిద్రుడికి. అసలు మీరు చేసింది పెద్ద తప్పు. అలాంటి నీచులకి అమ్మాయిని ఇవ్వకూడదు. అసలు భక్తుడు కాదు, విశ్వాసీ కాదు, పైపెచ్చు భార్యను ఒక వేశ్యలాగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నీచుడైతే, అలాంటి నీచుడు మనకు అవసరం లేదు, అవసరం లేదు. నీ భర్త బాధ్యత గలవాడు, నీ భర్త ప్రేమ గలవాడు, యథార్థవంతుడు, నీతి గలవాడు. నువ్వు లోబడి మార్చుకో, అతన్ని మార్చుకో. ఒకవేళ ఇప్పుడు ఇందాక 5 స్త్రీలు వచ్చారు, వాళ్ళ భర్తలు ఇంకా మారలేదు కానీ మంచోళ్ళు, అంతే కదమ్మా. సో ఇంకా మారలేదు కానీ ఎవరు మంచోళ్ళు. సో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి పంపించారంటే మంచోళ్లే కదా. ఏదో రోజు వాళ్ళు సత్యం తెలుసుకుంటారు. మీరు లోబడండి, ప్రేమ చూపించండి, గౌరవించండి. కానీ ఇప్పుడు ముసుగేసుకుపోతే పాపినైపోతానని అనుకోకండి. అతను ఇంకా క్రీస్తులోకి రాలేదు, అందుకని నువ్వు అక్కడేం ముసుగేసేసుకుని అంత మా ఆయనగారు వచ్చేసారండి అని అనక్కర్లా. ముసుగు అనేది అది ఒక సంప్రదాయం, అది బైబిల్లో కూడా ఒక కట్టడగా ఇచ్చాడు. దాని వెనక రీజన్ ఏంటంటే, నీ భర్తకు నువ్వు, అది క్రీస్తునందు విశ్వాసి అయిన నీ భర్తకు నువ్వు లోబడి. ఇప్పుడు విశ్వాసి కాని భర్తకు లోబడకూడదు అని నేను చెప్పట్లేదు సుమా, మళ్ళీ దాన్ని వక్రీకరిస్తారు, జాగ్రత్త. విశ్వాసి కాకపోతే లోబడొద్దు అని చెప్పట్లా. ముసుగు అక్కడ ఆజ్ఞగా ఇవ్వబడదు అని చెప్తున్నాను. అది చెప్తున్నాను మీకు. అమ్మో చాలా ఇలాంటివన్నీ ప్రతి చెప్పకపోతే మళ్ళీ దానికి ఇంకోటి కలిపి లాగి ముళ్ళేసి
అలా ఉన్నారు కొంతమంది. సో కాబట్టి వివాదం వద్దు. విషయం అర్థమైతే వివాదం లేదు, విషయం అర్థం కాకపోతే ఏముంది? వివాదం ఉంది. ప్రతి చిన్నదాన్ని భూతత్వంలో చూడొద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్క చెల్లెమ్మలందరూ భోజనాలకు అక్కడికి వెళ్తారు, ఒక్కరు కూడా ముసుగు ఉండదు. ఏమి రైట్ ఆర్ రాంగ్? మరి ఇంకా సంఘంలోనే ఉన్నారు మీరు, అక్కడ భోంచేసి ఇక్కడికి వస్తారు. ఎప్పుడు ముసుగేస్తారు మీరు? ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు. అది ఎక్కడ? సంఘంలో మరలా ఎవరు ఎదుట? భర్త ఎదుట ముసుగు వేసుకునే సంప్రదాయం కొరింథు పట్టణంలో ఉంది. ముసుగు లేని స్త్రీలను అక్కడ వేశ్యలుగా చూసేవారు. అది కొరింథు సంప్రదాయం. బోల్డ్ అనే సంప్రదాయాలు ఉన్నాయి, స్క్రీన్ మీద చూపిస్తాను మీకు, టక్టక్గా చూడండి. మన భారతదేశ సంప్రదాయాలు చూపిస్తాను మీకు, ముగించేసుకుందాం తొందరగా. ఒకసారి స్క్రీన్ మీద ఆ సంప్రదాయాలన్నీ చూపించండి. మన భారతదేశంలో నార్త్ సైడ్ వెళ్ళిపోయాం అనుకోండి, నార్త్ సైడ్ ఓన్లీ ముసుగులు ఎక్కువ ఉంటాయి. పూర్వం అయితే ఈ ముసుగు గురించి ఇంకో విషయం చెప్పాలి. మన ఇండియాలో పూర్వం దళిత స్త్రీలు ఖచ్చితంగా ముసుగేసుకోవాలి. ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు వేసుకోక్కర్లేదు, అలాగ వెళ్ళాలట కొన్ని ప్రాంతాల్లో. దళిత స్త్రీలకు ప్రత్యేకంగా ఇది వివక్ష, ఇది గౌరవం కాదు. దీన్ని ఏమంటారు? దీన్ని వివక్ష అంటారు. వివక్ష అంటే మీరు మా వీధుల్లోకి వచ్చినా, లేకపోతే మా వైపు నుంచి వెళుతున్నా, మీరు తక్కువ జాతి వాళ్ళు, మేము ఎక్కువ జాతి వాళ్ళం అనే కొవ్వు ప్రదర్శిస్తూ కొంతమంది దుర్మార్గులు పూర్వకాలంలో ఇలాంటి పనులు చేసేవారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమో వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ నార్త్ సైడు ఈ ముసుగు ఎప్పుడు వేసుకుంటారు. మన సంఘంలో లాగా ప్రార్థన చేసినప్పుడు, ప్రవచించినప్పుడు కాదు. నిత్యం వాళ్ళు దేని మీద ఉంటారు? ముసుగు మీద ఉంటారు. నిత్యం అంటే మళ్ళీ ఇళ్ళ లోపలని కాదు, మ్యాక్సిమం. కొంతమంది ఇంట్లో పని చేసుకునేటప్పుడు కూడా నార్త్ సైడ్ ఏముంటుంది? ముసుగు ఉంటుంది. వంట చేసేటప్పుడు కూడా ముసుగేసుకుంటారు కొంతమంది. అదొక సంప్రదాయం. చూడండి, వీరిని గుజరాతీ స్త్రీలో, రాజస్థాన్ స్త్రీలో వీళ్ళు. మార్వాడీస్ కూడా ముసుగులు వేసుకుంటుంటారు. ఇళ్లల్లో కూడా వేసుకుంటారు కొంతమంది, ఇళ్లల్లో కూడా వాళ్ళు అది వేసుకునే ఉంటారు తీరసలు. ఇది భర్త మీద గౌరవం. కొంతమంది ఇక్కడ బొట్టు పెడతారు, ఇక్కడ బొట్టు పెడతారు. వాళ్ళు నుదుటి మీద ఈ పాపిడి, అదని ఏమంటారు? మజ్జిపాపిడిలో వాళ్ళు సింధూరం పెడతారు. ఇంకా ఉన్నాయి అలాంటి, ప్రపంచం అంతా ఉన్నాయి ఇలాంటివి. అదుగో వీళ్ళు ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళు కూడా ఆ జాతి సంప్రదాయం అనుకుంటాను వేసుకుంటారు వాళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు, దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. తోబీ అని ఉంటుంది, అరబ్బులు కూడా వేసుకుంటారు, మగవాళ్ళు కూడా వేసుకుంటారు. వాళ్ళు తల మీద ఉంటుంది, చుట్టూ కట్టుకుంటారు. మళ్ళీ అందులో కూడా రకాలు ఉంటాయి. ఒకడేమో నల్ల కలర్ తాడు కట్టుకుంటాడు, అదొక రేంజ్ అట. అది కొంతమందికి ఏమో తాడు ఉంటుంది, అదేమో రేంజ్ తక్కువట. కొంతమంది ఇస్లాం స్త్రీలు కూడా హిజాబ్ ధరిస్తూ ఉంటారు. ముఖం కూడా కప్పేసుకుంటారు. వాళ్ళు కళ్ళు ఒకటే కనబడతాయి. దాన్ని చాలామంది చెడ్డగా కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఒకసారి వైజాగ్లో ఒక ఆమె అనుకున్నాం మేము, శుభ్రంగా ముసుగేసుకు వచ్చేస్తుంటే తర్వాత అన్నీ తీసిపోతున్నాడు మగుడాడు, హిజాబ్ వేసుకొచ్చి. అలా కూడా వాడుతుంటారు కొంతమంది. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే, అమ్మా నాన్నలకు దొరకకుండా ప్రియుడితో సినిమాకి వెళ్ళిపోవడానికి కాలేజీ అమ్మాయిలు కూడా హిజాబ్ ధరించేస్తున్నారట. అంటే ఇంకెవరు అడగరు కదా, ఆ పిల్ల ఎవరికీ తెలదు. ముస్లిం అమ్మాయి అనుకుని పట్టించుకోరు, వదిలేస్తారు. కళ్ళు ఒకటే కనబడతాయి. వాళ్ళ నానున్న ప్రాబ్లం లేదు. ఇంకా ఇలాంటి పనికిమాలిన పనులు కూడా చేస్తున్నారట అమ్మాయిలు, ఉన్నారు అక్కడక్కడ కొంతమంది. సో కాబట్టి ఈ ముసుగు అనే వివాదాన్ని పెద్దది చేసేసి అదొక సంప్రదాయం, అదొక పద్ధతి బైబిల్లో వ్రాయబడింది. ఎందుకు వ్రాయబడింది? నీ భర్తకు లోబడు అనే విషయాన్ని అక్కడ స్పష్టం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి. ఏమంటాడంటే, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకోనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది. స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది అంటే భార్య ఎవరి మహిమ అంటున్నాడు ఇక్కడ? భర్తకు. నెక్స్ట్, ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అయితే వెంటనే మళ్ళీ దీన్ని ఆధారం చేసుకుని ఆ అడుసుని తొక్కినట్టు తొక్కేస్తారని అర్థమైనటువంటి దేవుడు వెంటనే వ్రాయించేశాడు. ఏమన్నాడంటే, నాయనా, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను. గనుక సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకోండి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? సంఘములో భర్త ఎదుట ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట
తగునా అన్నాడు. అక్కడ ఆ ముసుగు అంత ఇంపార్టెంట్ అనమాట, భర్తకు గౌరవాన్ని ఇచ్చేది. నెక్స్ట్ పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము అంటాడు. సో ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించి సంఘంలోని విధి విధానాలు ఇవ్వబడ్డాయి. అంతే తప్ప బలవంతంగా మీ మీద ఏదో ఒక దాన్ని రుద్దేసి చెప్పటం కాదు. కొంతమంది ఉంటుంటారు యూట్యూబ్లో కామెంట్లు పెడుతుంటారు. ఎవరో ఒక ఆమె వచ్చి పాట పాడుతుంటుంది, ప్రార్థన చేయట్లేదు, ప్రవచించట్లేదు. పాడుతున్నప్పుడు ముసుగు జారిపోద్ది. ఈ కిందన ఉన్నోళ్ళకి విరోచనాలు పట్టేసుకుంటాయి. కిందన కామెంట్లో ముందు ముసుగేసుకుని పాడమ్మా, నువ్వు ఎవడరా అడగడానికి, అడిగితే వాళ్ళు ఆయన అడగాలి, నువ్వు ఎవడరా అడగడానికి అసలు అని ఆవిడ అందనుకో, ఎంత బాధపడతావు తమ్ముడు? తప్పు కదా. నువ్వు అడగకూడదు తమ్ముడు, వాళ్ళు ఆయన అడిగితే బాగుంటుంది, అవునా కదా. ఓ కామెంట్ల మీద కామెంట్లు, ముందు ముసుగేసుకుని పాడుపాడు, ముందు ముసుగే అంటే ముసుగు జారిపోయిందిరా, వేసుకుంటుంది అంటే వేసుకోపోతే ఇప్పుడు నీకు 1కి 2కి రావా ఏంది? ఆ పాటల భావం నీకు అర్థం కాదా? ప్రతి చిన్నదాన్ని భూతద్దులో చూడటమే, ఇంకా ప్రతి దాన్ని తప్పు పట్టేయడమే. ప్రతి ఒక్కరి ఇదేదో పెద్ద నీతిమంతుడిలా కింద కామెంట్ పెట్టేస్తాడు, ముందు ముసుగేసుకోమ్మా. వాక్యం వినేటప్పుడు కూడానట అక్కడ ఏమనుంది? ప్రార్థన ప్రవచనం, అంతేనా? అంతే. అది భర్త ఎదుట. అలాగని భర్త ఎదుట 24 గంటలు వేసుకోమని కాదు. అలాగైతే సచ్చి ఊరుకోవాలి. ఇంకా అలాంటి అనిపిస్తుంది, బాబు నాకు భర్తే వద్దు బాబు, జీవితం అంతా కన్యలాగా ఉండిపోతాను ఆయన, ఇప్పుడు వీరి కోసం ఇంక నిత్తరం ఎండాకాలంలో కూడా చచ్చిపోతున్నాం అనిపిస్తుంది. సో కాబట్టి ప్రతి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుందాం, సత్యాన్ని తెలుసుకుందాం, జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. దేవుడు క్రూరుడు కాదు, దేవుడు జ్ఞాన సంపన్నుడు. ఆయన ఏ పని ప్రారంభించినా దానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ ఏంటంటే, నీ భర్త నీకు యజమానుడు గనక భర్తకు లోబడు, భర్తను గౌరవించు, భర్తను ప్రేమించు. అర్థమైందా? ఎందుకంటే అతను నీకు యజమానుడుగా నువ్వే ఒప్పుకొని వివాహం చేసుకున్నావు. అతను క్రీస్తుని శిరస్సుగా అంగీకరించాడు కాబట్టి క్రీస్తుని ప్రేమించు, క్రీస్తుకు లోబడు, క్రీస్తును గౌరవించు. ఓవరాల్గా మీ ఇద్దరు కలిసి ఎవరికి లోబడుతున్నారు? క్రీస్తుకు లోబడుతున్నారు. సంఘానికి శిరస్సు ఎవరవుతున్నారు? క్రీస్తు అవుతున్నారు. కాబట్టి భర్త ఎదుట సంఘములో ప్రవచించినప్పుడు, ప్రార్థించినప్పుడు ముసుగేసుకోండి. అప్పుడప్పుడు పాటలు పాడుతున్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు, సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు కూడా ముసుగులు వేసుకోవాలని నియమాలేమీ లేవు. అలాగే వివాహం కాని వాళ్ళకు కూడా ఖచ్చితమైన రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఏమీ లేవు. అర్థమైందా? సో విషయం అయితే ఓవరాల్గా నీ భర్తకు లోబడి విధేయత కలిగి చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటూ దేవునిలో ఎదగండి అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. మధ్యాహ్నం నుంచి అద్భుతమైన సెషన్ ఉంటుంది ఇక్కడ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కంగారు పడకండి. అలాగని ద్వేషాలు, కోపాలు, కలహాలు పెట్టుకోకండి, వద్దవి. ప్రేమతో సత్యాన్ని తెలుసుకుంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, బ్రతుకు బాగుంటుంది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విధంగా ఉంటుంది. కొంతమందికి ఇవి రుచించవు, నిజం రుచించవి. కొంతమందికి చెప్పినా అర్థం కాదు, ఏంటో మరి అదేం మూఢత్వమో తెలీదు, అదేం మూర్ఖత్వమో తెలీదు, పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు, శాడిజాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము, ఇంకా మార్చలేము వాళ్ళని. మరలా చెప్తున్నా, భార్యలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, ఎవరైనా కానీ, అమ్మ కానీ, ఎవరైనా కానీ మన బానిసలైతే కాదు. వాళ్ళకే స్వతంత్ర భావాలు ఉన్నాయి, వాళ్ళకే స్వేచ్ఛా భావాలు ఉన్నాయి. పరస్పర గౌరవంతో కూడిన బంధాలు కావాలి తప్ప నా భార్య నాకు బానిస అనేవాడు యథార్థవంతుడు కాదు. అలాగే నా భర్త నాకు బానిస అనే స్త్రీ కూడా యథార్థవంతురాలు కాదు. పరస్పర గౌరవంతో, పరస్పర ప్రేమానురాగాలతో ముందుకు కదిలితే ఆ బంధం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, జ్ఞాన వివేకములతో మీ బిడ్డలందరినీ నింపండి ప్రభువా. వివేక శూన్యులుగా, ఒకరి యందొకరు ప్రేమ లేనివారుగా, అనురాగం లేనివారుగా, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దలో చూస్తూ ప్రభా మీ పక్షాన మీకు మేలు చేస్తున్నాం అన్నట్టుగా భ్రమిస్తూ, మీ వాక్యానికి ఏదో మేలు చేస్తున్నాం అన్నట్టుగా భ్రమిస్తూ సహోదరులను సహోదరీలను బాధ పెడుతున్నటువంటి దుర్మార్గపు స్వభావం గల వారిని ప్రభా, వారికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి.
మీరు ఏ నిమిత్తమైతే మాకు వచ్చినది వ్రాయించారో వాటిని మేము ఎలా నేర్చుకోవాలో, వాటిని మేము ఎలా గౌరవించాలో, వాటికి మేము ఎలా లోబడాలో, వాటిని మేము ఎలా అర్థం చేసుకోవాలో తండ్రి, ప్రతి విషయాన్ని కూలంకషంగా మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ సహాయము సమాధానము ఎల్లప్పుడూ పిల్లల మీద ఉంచమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.